ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నోరూరించే రుచికరమైన దోశలు క్షణాల్లో ఇలా మనం రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నేను ఇదిగోండి పిండి తీసుకున్నా. పిండితో గరిటె పిండి మాత్రం పెనం మీద వేసి, పెనం మీద దోశ పిండి వేసే ముందు ఆనియన్ తోటి, ఇదిగోండి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టాను. ఈ ఆనియన్తో ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత పిండి వేయాలి. పిండి వేసిన తర్వాత మనం గరిటెతోటి ఇలా పిండి మొత్తం కూడా ఇలా పెనంకు సరిపోను రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత చూడండి ఆయిల్ వేయాలన్నమాట. ఈ ఆయిల్ వేసిన తర్వాత ఏమవుతుందంటే చూడండి, చక్కగా దోశ అనేది చక్కగా కాలిపోయింది. చూడండి, నేను తిప్పుతున్నాను మళ్ళీ. చూడండి కలర్ ఎంత బాగుందో. ఎంతోసేపు పట్టదండి, 10 నిమిషాల్లో మనం 10 దోశలు వేసుకోవచ్చండి. చూడండి దోశ కూడా ఎలా రంగు వచ్చిందో, సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా పట్టుకుంటే ఇలా తునిగిపోయిద్ది అనమాట, కర్రంలాడిద్ది. ఎందుకంటే దీంట్లో నేను అధిక మినపప్పు తీసుకున్నాను, అలాగే బియ్యం, కొంచెం మెంతులు, మిగిలిపోయిన అన్నాన్ని వేసి ఇలా నేను దోశ అనేది రెడీ చేశాను. చూడండి, ఇక్కడ ఇదిగోండి హాట్ బాక్స్లో కూడా పెట్టాను వేడివేడిగా ఉండటానికి. చూడండి దోశ కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి ఇది కలరు చూడండి వేసాను అనమాట, ఎంత బాగుందో. బాగా ఇష్టంగా తినబుద్ధి అవుతుంది అనమాట. అలాగే దీని దర్బాటు చట్నీ, ఇందులో ఇది శనగ గింజలతో చేసిన చట్నీ అండి. అల్లం చట్నీ అయినా వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో మామిడికాయ చట్నీ కానీ, పండుమిరపకాయల చట్నీ కానీ, గోంగూర చట్నీ కానీ, అట్లీస్ట్ కూర అయినా కూడా మనం వేసుకోవచ్చు. ఇదిగోండి తినటానికి ప్లేట్ రెడీ చేసుకున్నాను నేను. చూడండి ఇప్పుడు దోశను తీస్తున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి దోశ ఎంత బాగుందో. కొంచెం కూడా పెనానికి చూడండి కొద్దిగా కూడా పిండి అంటకుండా దోశ ఇలా వేస్తే అలా వచ్చేటట్టుగా మనం పిండిని రెడీ చేసుకోవాలి. చక్కగా 2 పక్కలు కూడా కాలిందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా తయారు చేసుకోండి మీరు కూడా. నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తాను. 2 తినాల్సిన వాళ్ళు 4 తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులన్నర బియ్యం తీసుకోండి. దోశ చాలా బాగుంటుంది. సరిపడినవన్నీ మెంతులు, అంటే ఎక్కువ మెంతులు కూడా వేసుకుంటే చేదెక్కిద్ది పిండి. కొంచెం మెంతులు వేసుకోండి, దోశ చాలా బాగుంటుంది అనమాట. చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.